హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్ స్టూడియో. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరంలో జూన్ నెలలో మనకి సంకటహార చతుర్థి ఎప్పుడు వచ్చింది, ఏ సమయంలో ప్రారంభమై ఏ సమయానికి ముగిస్తుంది, స్వామివారి నామం పేరు, పీఠం పేరు, సంకటహార చతుర్థి రోజున స్వామివారికి నైవేద్యం ఏమి నివేదన చేయాలి, ఇంకా చతుర్థి రోజున ముడుపు ఎలా కట్టుకోవాలి, వ్రత కథ అన్నీ పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అయితే చివరి వరకు వాచ్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రతి నెలలో బహుళపక్షంలో వచ్చే చవితి నాడే సంకష్టిగా జరుపుకుంటాం. సంకష్టి రోజున గణపతిని పూజ చేయడం వలన జీవితంలో ఉన్న కష్టాలు, రుణ బాధలు, ఆరోగ్య సమస్యలు, పిల్లల చదువుల సమస్యలు అన్నీ తీరుతాయని ఎంతో నమ్మకం. మరి ఈ సంకష్టహార చతుర్థి ఎన్ని నెలలు చేసుకోవాలి అంటే, మనం ఈ నెల మొదలు పెట్టామంటే వరుసగా 3 నెలల పాటు లేదా 5 నెలలు, 11 నెలలు లేదా 21 నెలల పాటు ఆచరించుకోవాలి. చాలా శక్తివంతమైన ఈ సంకటహార చతుర్థి మనకి ఈ 2025 సంవత్సరంలో జూన్ నెలలో ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం జ్యేష్ఠమాసం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం. 2025 సంవత్సరం జూన్ నెలలో జూన్ 14వ తేదీ శనివారం రోజు మధ్యాహ్నం 3:46 ప్రారంభమై 2025 జూన్ 15వ తేదీ ఆదివారం రోజు మధ్యాహ్నం 3:51 మనకి చవితి గడియలు ముగిస్తాయండి. మన హిందూ పంచాంగం ప్రకారం చంద్రోదయ సమయంలోనే సంకటహార చతుర్థి జరుపుకోవాలి కనుక ఈ జూన్ నెలలో జూన్ 14వ తేదీ శనివారం రోజు మనము సంకటహార చతుర్థి జరుపుకోవాలండి. చంద్రోదయ సమయం రాత్రి 10:07. ఈ రోజున తిథి ఆషాఢ కృష్ణ చతుర్థి. ఈ మాసంలో స్వామివారి నామం పేరు కృష్ణ పింగళ మహాగణపతి అన్న నామంతో స్వామివారిని పూజించాలి. ఇంకా పీఠం పేరు శ్రీ శక్తి గణపతి పీఠం. సంకష్టహార చతుర్థి రోజున స్వామివారికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుందండి. మరి ఏ పువ్వులతో పూజ చేస్తే విశేషమైన ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎరుపు రంగు గన్నేర పువ్వులు, ఎరుపు రంగు గులాబీ పువ్వులు, తెల్ల జిల్లేడు పువ్వులు, గరిక లేదా కలువ పువ్వులు, వీటితో ఏ ఒక్క పువ్వు దొరికినా సరే ఈ పువ్వులతో స్వామివారిని పూజ చేయడానికి ప్రయత్నించండి. సంకష్టి రోజున స్వామివారికి నివేదన చేయవలసిన నైవేద్యాలు లడ్డూలు, పాయసం, మోదకులు, అలానే బొరుగులతో చేసిన లడ్డూలు లేదా కొబ్బరన్నం, వీటితో ఏదైనా సరే మీకు ఏది చేయగలరో వాటితో నైవేద్యం తయారు చేసి స్వామివారికి నివేదన చేయండి. మరి సంకష్టహార చతుర్థి అంటే పూజ చేసేటప్పుడు కథ చదవడం చాలా ముఖ్యం కదా. మనం ఛానల్లో ఆల్రెడీ వ్రత కథ నేను వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ నేను మీకు ఎన్కాల్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. అలానే సంకష్టహార చతుర్థి మొదటిసారి చేసుకోవాలి అనుకునే వాళ్ళు ముడుపు ఎలా కట్టుకోవాలి, చంద్రోదయ సమయంలో పూజని ఎలా చేసుకోవాలి, పూజా విధానం అంతా పూర్తిగా ఒక వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ కూడా నేను మీకు ఎన్కాల్లో ఇస్తాను. అలానే కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ 2 వీడియోలు ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.